ప్రతి రూపాయి ఖర్చు లెక్క చెప్పి తీరాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర అభివృద్ధి పనులపై ఖర్చుల విషయంలో పారదర్శకత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ ఎంత ఖర్చు జరుగుతుందో ఎవరికి తెలియడం లేదన్నారు. మొక్కలు నాటడం కోసం 55 లక్షలు అన్నారు. ఇంకొక పనికి 80 లక్షలు అన్నారు. కానీ లెక్కలు స్పష్టంగా లేవు. డిస్టిలేషన్ పనులు బిల్లులు చెల్లించడం లేదు. కొన్ని పనులు పూర్తి కాకపోయినా బిల్లులు క్లియర్ అవుతున్నాయి. నా నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల వర్కులు జరిగితే ఇప్పటి వరకు కేవలం 2 కోట్ల రూపాయలకే బిల్లులు క్లియర్ అయ్యాయి. మిగతా నిధుల పరిస్థితి తెలియదు అని ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా ఖర్చుల వివరాలు తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. పేపర్ల ద్వారానైనా లేక పోర్టల్ రూపంలో అయినా నగరంలో ఎక్కడ ఎంత నిధులు ఖర్చు అవుతున్నాయో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. 300 మంది కాంట్రాక్టర్లు ఇప్పటికీ పోర్టల్లో నమోదు కాలేదు. కొందరికి ఆమోదం రాలేదు. ఇంకొందరికి బిల్లులు స్టేజీలోనే నిలిచిపోయాయన్నారు. ప్రజల డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియాలని, మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని తదుపరి కౌన్సిల్ సమావేశానికి ముందు ఆదాయం, ఖర్చు, వర్కర్ల వివరాలను పూర్తి పారదర్శకతతో సభ ముందు పరచాలని గల్లా మాధవి డిమాండ్ చేశారు. టెండర్స్ రూపంలో కానివ్వండి ఇలాంటిగా తీసుకొస్తున్నారు. అయితే ఈ ఎక్స్పెండిచర్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఒక స్పష్టత కానీ క్లారిటీ కానీ మనకు కనిపించదు. ఈరోజు ఈ యుద్ధ ప్రాతిపదికన ఈరోజు పెట్టుకొని 6 అంశాల్లో కూడా మనకు మొక్కలకి ఒక 55 లక్షలు అన్నారు. లేదంటే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు సభ్యులు గారు మాట్లాడిన దాని ప్రకారం 80 లక్షలు దీన్ని ట్యాంకులు ఫిల్ చేసుకోవడానికి కంప్లీట్ చేసుకోవడానికి 10% వర్కులకు అంటున్నారు. అదే విధంగా కొన్ని బిల్లు అంటే డీసిల్టేషన్ చేస్తూ మేము బిల్ వాళ్ళు సరిగ్గా వర్క్స్ చేయలేదు కాబట్టి మేము బిల్స్ ఇవ్వడం లేదు అని చెప్పి గత కౌన్సిల్ లో గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలా బిల్స్ విషయంలో కానివ్వండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లాగా కూడా ఎక్కడ ఏ వర్క్ కూడా మనకి కార్పొరేషన్ లిమిట్స్ లో నాకు కనిపించట్లేదు. నా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే 100% వర్కులు 100 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయినప్పుడు ఓన్లీ ఒక 202 కోట్లు మాత్రమే దానికి వాళ్ళకి బిల్స్ అందాయి అని చెప్పి సమాచారం ఉంది. మిగతా అమౌంట్లకి ఒక స్పష్టత లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. నా ప్రశ్న ఏంటంటే ఈ రోజు మనం ఎక్స్పెండిచర్ గా చేస్తున్న ఏ అంశమైనా దేనికి పెడుతున్నా కూడా ఇలా అంశాన్ని ఒక జనరలైజ్డ్ పద్ధతిలో దీనికి 80 కోట్లు దానికి 55 లక్షలు 80 లక్షలు ఇట్లాగా కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ విధానము, ఏ రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నాము అనే ఒక విధి విధానము ప్రజాప్రతినిధులుగా మేము తెలుసుకునే అవకాశం అనేది ఉందా లేదా అన్నది నా ప్రశ్న ఫస్ట్. అదే విధంగా మనకి ఈ బిల్స్ క్లియరెన్స్ విషయంలో ఇప్పుడు ఈ మధ్య చాలా మంది యాజిటేషన్స్ కూడా లేవనెత్తుతున్నారు. మరి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా నిధి పోర్టల్ అనేది ఉంది, అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే దాని ప్రకారమే మేము బిల్స్ క్లియర్ చేస్తున్నాము అని చెప్పి గౌరవ కమిషనర్ గారు పరమాలు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఆవేదన వచ్చేసి అసలు మమ్మల్ని నిధి పోర్టల్లో ఇంక్లూడే చేయలేదు. దాదాపుగా 300 మంది పెండింగ్ లో వివిధ స్టేజ్ లో ఉన్నారు, అప్రూవల్ రాలేదు. మాకు ఒక 100 మంది కనీసం ఏ స్టేజ్ లో కూడా లేని వాళ్ళు మేము అందరం ఉన్నాము అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే కార్పొరేషన్ లిమిట్స్ లో ఖర్చు అవుతున్న ప్రతి రూపాయికి ఒక ఆడిషన్ అనేది ఉందా, లేదంటే దాని ట్రాన్స్పరెన్సీ ఉందా, అది మేము తెలుసుకునే హక్కు మాకు ఉందా లేదా అన్నది నా ప్రశ్న మేయర్ గారు. దానికి సమాధానం నాకు అధికారుల దగ్గర నుంచి రావాలి. ఈరోజు ప్రతి రూపాయి మనం అంత జాగ్రత్తగా మనం ఖర్చు చేయాల్సి వస్తున్న పరిస్థితుల్లో మరి ఎక్కడికి వెళ్తుంది డబ్బు అంతా తెలియకుండా ఇలా ప్రశ్నార్థకంగా ఉండడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. కాబట్టి నెక్స్ట్ కౌన్సిల్ కల్లా మనకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది ప్రతి రూపాయి ఒక ట్రాన్స్పరెన్సీ మనకి ప్రతి ఒక్కరికి చెప్పే విధానం లేదు. కాబట్టి ఒక పోర్టల్, ఒక సిస్టమ్ ఎవరు క్లిక్ చేసినా కూడా ఇప్పుడు ఈ రోజు ఆర్టీఐ రూపంలో ఏ సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నట్టు కార్పొరేషన్ కూడా ఏం చేస్తుంది, దేనికి ఖర్చు ఎంత పడుతుంది అన్న విధానాన్ని తీసుకురావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అప్పుడు చాలా వాటికి కూడా ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికితే ఎవరు దీన్ని రేజ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నది నా అభిప్రాయం అధ్యక్ష. కాబట్టి నాకు దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.